హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ జరిగింది. నాగర్ కర్నూలు ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మీటింగ్లో ఉమ్మడి వరంగల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలపై డిస్కస్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత కొండా మురళి మీటింగ్కు అటెండ్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు కొండా మురళి. తన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తిగా ఉందన్నారు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు కొండా. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం మరింత కష్టపడతానని మీటింగ్ తర్వాత చెప్పారు మురళి. మీటింగ్ జరిగింది, 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టును ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందు చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయింది. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఉండలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా